సార్ అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదో ఒక చోట పడుకుంటాడు. మెలకువ రాగానే మామూలు స్థితికి వచ్చేస్తాడు. అంతే సార్. మరి ఆ టైంలో ఎవరినైనా అటాక్ చేయడం లాంటివి జరుగుతాయా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. మరి ఆ టైంలోనే ఇతను మర్డర్ చేశాడని ప్రత్యక్షంగా చూసిన అతని గర్ల్ ఫ్రెండే చెప్తుంది. దానికి మీరేమంటారు? అలా జరిగే అవకాశం లేదు సార్. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. అలా జరుగుతుందని అనుకోవద్దు. ఏంటి మీటింగ్? ఎక్కడ వాడు? కన్నాబాయ్ బీ కూల్. ఎక్కడ నా కొడుకు? వాడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి మా వాళ్ళకి అర్పణం చేస్తాను. కన్నాబాయ్ టెన్షన్ పడకు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఎస్. రే, ఎవడ్రా నువ్వు? ఇదంతా చేసింది నువ్వా? మా వాళ్ళని ఎందుకు చంపావు? భాయ్ నేనంతా ఎంక్వైరీ చేశాను. వాడికి మీ వాళ్ళని చంపేంత ఆవేశం కానీ చంపాల్సిన అవసరం కానీ ఏదీ లేదు. మరి ఎవడ్రా చంపింది? భాయ్ వాడికి ఏమీ తెలియదు. దీని వెనకాలేదో మాస్టర్ మైండ్ దాగుంది. వీడి బలహీనతను తన బలంగా మార్చుకుంటుంది. రే, నువ్వు చెప్పేది వింటే నాకు పిచ్చెక్కుతుందిరా. అసలు వీడెవడు? వీడనుకున్న వాడెవడు? అసలేం జరుగుతుందిరా? సార్ వాడెవడో వచ్చి ఇదంతా నేనే చేశానని గోల చేస్తున్నాడు సార్. ఎవడ్రా వాడు?